థ్యాంక్ యూ సార్. సార్, ఇది ఆంధ్రప్రదేశ్ కాటన్ రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను సార్. మొదటిది, పత్తి రైతులు మొంతా తుఫాను వల్ల చాలా నష్టపోయి ఉన్నారు సార్. దాదాపుగా 1,08,000 ఎకరాలు ఈ మొంతా తుఫాను వల్ల ఎఫెక్ట్ అయింది సార్. 1,25,000 1.25 లక్షల మెట్రిక్ టన్నులు కలర్ మారటం కానీ డ్యామేజ్ అవటం కానీ ఈ పత్తి జరిగింది సార్. ముఖ్యంగా పల్నాడు, గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్స్లోనే ఎక్కువగా ఈ నష్టం జరిగింది సార్. రెండో ఇబ్బంది, ఏదైతే CCI టెక్స్టైల్ మినిస్ట్రీ కింద ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఈ పత్తిని కొనుగోలు చేస్తుందో, వారు ఈ సంవత్సరం కొత్త సిస్టమ్ తీసుకుని వచ్చి దాంట్లో L1, L2, L3 అని చెప్పి ఎలకేషన్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు కొత్తది. దానివల్ల రైతులు మరీ ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. దీనివల్ల చాలామంది రైతులు వారి పంటని అక్కడికి మార్కెటింగ్ యార్డ్కి తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొచ్చి ఈ స్లాట్లో బుక్ చేసుకుని ఉన్న దానికి అమ్ముదామని ట్రై చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. అయితే మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్న ఏంటంటే, ఈ ఏదైతే స్లాట్స్ ఉన్నదో ఇంకా కొద్దిగా ఎక్కువ ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించే పిడుగురాళ్ళ, నడికుడి, నర్సరావుపేట ఈ 3 చోట్ల ఉన్న 4 జిన్నింగ్ మిల్స్లో నేను డేటా తెప్పించి చూశాను సార్. 5,450 క్వింటాలు పత్తిని ప్రాసెస్ చేయగలవు ఈ జిన్నింగ్ మిల్స్. అయితే కేవలం ఈరోజు చేస్తూ ఉంది 3,550 క్వింటాలు మాత్రమే అవి ప్రాసెస్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇంకా 30-35% ఇంకా చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంటే ఈ కోటా సిస్టమ్ పెట్టడం వల్ల. కాబట్టి టెక్స్టైల్ మినిస్ట్రీ గారి ద్వారా కోరేది ఏమిటంటే, ఈ కోటాని పెంచి రైతులకి మంచి చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, ఏదైతే డిస్కలర్ అయినాయో, కొద్దిగా డ్యామేజ్ అయినాయో వాటిని కూడా కొద్దిగా రేటు తగ్గించని కొనమని కోరుతా ఉన్నాం. మాయిశ్చర్ కంటెంట్ కొద్దిగా ఏదైతే 8%, 9% అని పెడతా ఉన్నారో దాన్ని పెంచి కొద్దిగా కొనమని చెప్పి రైతులను ఆదుకోమని చెప్పి టెక్స్టైల్ మినిస్టర్ అని కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ధన్యవాద్ జీ. తమరు జిల్లాల గురించి చెప్పేటప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పల్నాడు, ఒంగోలు, గుంటూరు జిల్లాల గురించి చెప్పారు. బాపట్ల జిల్లాను కూడా దాంట్లో యాడ్ చేయండి. కూడా దాంట్లో ఎఫెక్ట్ అయి ఉంది సార్ ఈ కాటన్. దాంట్లో క్షమించాలి, బాపట్ల జిల్లా కూడా ఉంది. ఇదివరకు యాస్టివల్ గుంటూరు కాబట్టి దాన్ని రిఫర్ చేయలేదు, కానీ బాపట్ల కూడా ఉంది. थैंक यू जी. माननीय सदस्यगण, मैं अभी दिसंबर 9 तारीख के शून्यकाल प्रश्न ले रहा हूँ. माननीय श्री रुद्र नारायण पाणी